శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధము మొదటి అధ్యాయము. యదువంశమునకు ఋషుల శాపము. వ్యాసనందనుడకు శ్రీ సుఖ మహర్షి చెప్పసాగాను. పరీక్షిని మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు బలరామునితోనూ ఇతర యదువంశులతోడను గూడి పోతన, శకటాసుర, యమలార్జున, ధేనుక, అరిష్ట, చానూర, తోసల, కంసాది దైత్యులను హతమార్చెను. అనంతరము కురుపాండవుల మధ్య బలీయమైన కలహమును సృష్టించి భూభారమును తొలగించెను. కౌరవులు కపట ద్యూతములో పాండవుల రాజ్యమును హరించిరి. నిండు సభలో ద్రౌపది యొక్క జుట్టు పట్టుకుని లాగిరి. ఇంకనూ వారు పాండవులను అనేక విధములుగా అవమానించిరి. కౌరవుల దుశ్చర్యల కారణముగా పాండవులలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ స్థితిలో శ్రీకృష్ణుడు పాండవులను నిమిత్తముగా చేసుకుని రణరంగమున కౌరవ పాండవ పక్షములకు చెందిన పెక్కుమంది రాజులను వధింపజేసి భూభారమును తగ్గించెను. శ్రీకృష్ణ భగవానుడు ప్రమాణములకు అందనివాడు. ఆ ప్రభువు తన భుజశక్తిచే రక్షింపబడిన యదువంశీయులను నిమిత్త మాత్రునులుగా చేసుకొని భూమికి భారముగానున్న రాజన్యులను వారి సేనలను హతమార్చెను. పిమ్మట ఆ స్వామి ఇట్లు తలంచెను: లోకదృష్టిలో భూభారము తొలగిపోయినట్లుగా కనిపించుచున్నను, నా దృష్టిలో మాత్రము ఇంకనూ భూభారము మిగిలియే ఉన్నది. ఎలైన అజేయులైన యాదవులు ఇంకనూ బ్రతికేయున్నారు గదా. ఈ యదువంశీయులు నన్నే ఆశ్రయించుకుని ఉన్నారు. అందువలన ఇతరుల ద్వారా వీరికి ఓటమి కలుగుట అసంభవము. కానీ వీరు తమ చతురంగ బలములను అపరితమైన సంపదలను చూచుకొని గర్వితులై విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. వెదుర కర్రలు ఒకదానితో మరొకటి రాచుకొనుటచే అగ్ని ఉత్పన్నమై అవి బుగ్గిపాలగును. అట్లే వీరి మధ్య అంతఃకలములను సృష్టించినచో వీరును తమలో తాము కొట్టుకుని మృత్యుముఖమున చేరుదురు. అప్పుడు భూభారము పూర్తిగా అంతరించును. పిదప నేను నిత్యమంగళమగు పరంధమమునకు చేరుదును. జై శ్రీహరి. మహారాజా, సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని సంకల్పము తిరుగులేనిది. ఆ ప్రభువు ఇట్లు నిశ్చయించుకుని బ్రాహ్మణ శాపము అను నెపముతో తన వంశమును ఉపసంహరించెను. భగవంతుడు తన రూప లావణ్య అతిశయముతో లోకుల నేత్ర దృష్టిని ఆకర్షించేవాడు. అట్లే మృదుమధురమైన తీయని మాటలతో చిత్తమును త్రిభంగాకృతితో మనోహరముగా చేసిన నృత్యములతో తమ తమ కర్మలను వదిలిపెట్టి తన వైపు ఆకర్షించేవాడు. అనగా నేత్రదృష్టితో స్థూల శరీరమును, చిత్తముతో సూక్ష్మ శరీరమును, నృత్యముల వంటి కర్మలతో కారణ శరీరమును దాటిపోయి స్వస్వరూప అనుసంధానమును పొంది శ్రీకృష్ణ భవనా తన్మయులను చేయు మహద్భాగ్యమును ప్రసాదించెడు వాడని దీని గూఢార్థము. జై శ్రీహరి. పరీక్షిని మహారాజు వచించెను: బ్రాహ్మణోత్తమ, సుఖమహర్షి, వృష్ణివంశము వారు ఎల్లరూ బ్రాహ్మణ భక్తి తత్పరులు, మిక్కిలి ఔదార్యము గలవారు, నిరంతరము గురుజనులను కులవృద్ధులను సేవించుచుండెడివారు, సంతతము తమ చిత్తములను శ్రీకృష్ణ భగవాను యందే నిలుపుకొనుచుండెడివారు గదా. అట్టి పుణ్యాత్ములకు విప్రశాపము ఎట్లు సంభవించెను? విప్రశ్రేష్ఠ, అట్టి యదువంశోత్తములను బ్రాహ్మణులు శపించుటకు గల కారణమేమి? ఆ శాపము ఎట్టిది? ప్రబలమైన ఐకమత్యముతో మసులుకొనుచుండెడి వృష్ణి వంశజుల మధ్య అంతఃకలహములు ఎట్లు ఏర్పడెను? వీటినన్నిటినీ విపులముగా తెలుపుము. శ్రీ శుకుడు నుడివెను: పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు రాశిబోసిన సకల సౌందర్యమూర్తి, ఆప్తకాముడైన ఆ స్వామి లోక కళ్యాణ కాంక్షతో ఈ భూతలమున శుభప్రదములైన కర్మలనే ఆచరించుచుండెను. ద్వారకా నగరమునందు నివసించు ఆ పురుషోత్తముడు ఎనలేని కీర్తిని నెలకొల్పెను. భూభారమును తొలగించు కార్యము ఇంకనూ కొద్దిగా మిగిలియున్నందున ఆ ప్రభువు తన వంశీయులను పూర్తిగా అంతరింపజేసి తన అవతారమును చాలింపదలచెను. ధర్మ సంరక్షణమునకై అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు శుభప్రదములైన పెక్కు పుణ్య కార్యములను ఆచరించెను. వాటిని కీర్తించిన వారి యొక్క కల్మషములన్నీయు పటాపంచలగును. కాలపురుషుడైన ఆ స్వామి వసుదేవుని గృహమున నివసించుచుండెను. ఆ ప్రభువు ప్రేరణ చేత విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలగు మహామునులు ద్వారకకు సమీపమున గల పిండారకము అను క్షేత్రమునకు చేరిరి. ఒకనాడు అతడు యదువంశమునకు చెందిన కొందరు బాలురు ఆటలాడుకొనుచుండిరి. వినయరహితులైన ఆ బాలురు జాంబవతి కుమారుడైన సాంబునకు స్త్రీవేషమును వేసి ఆ మునుల యొద్దకు తీసుకుని వచ్చి వారికి ప్రణమిల్లి అవినయమును ప్రదర్శించుచు ఇట్లడిగిరి: బ్రాహ్మణోత్తములారా, నల్లని కనులు గల ఈ సుందరి గర్భవతి. ఈమె మిమ్ము ఒక విషయమును అడుగదలచి ఉన్నది. కానీ మహాత్ములైన మిమ్ములను అడుగుటకు సిగ్గుపడుచున్నది. ఈమె పుత్రుని పొందవలనని ఉవ్వుళ్ళూరుచున్నది. ఈమెకు ప్రసవ సమయము సమీపించుచున్నది. మీరు సర్వజ్ఞులు. ఈమెకు కలగనున్నది పుత్రుడా పుత్రికయా తెలుపుడు.
పరీక్షిని మహారాజా, ఆ యదుకుమారులు పలికిన వంచనతో పరిహసించిన మాటలకు మునులు ఎంతయో కుపితులై, మునులు సహజముగా సంయమును గలవారే అయినను భగవత్ ప్రేరణచే అట్లు కుపితులై కోపోగృతులై, మూర్ఖులారా, ఈ వ్యక్తి నుండి మీ వంశమును నశింపజేయునట్టు ఒక ముసలము కలుగును అని పలికిరి. మునుల వచనములను విన్నంతనే ఆ యదుకుమారులు మిగుల భీతిల్లిరి. వెంటనే వారు సాంబుని చూడగా వారికి ఒక ఇనుప ముసలము కనబడెను. అంతటా వారు ఖిన్నులై, నిజముగా మనము బుద్ధిహీనులము, దురదృష్టవంతులము, ఎంతటి తగని పని చేసితిమి, మనము చేసిన ఈ పిచ్చి పనికి మన పెద్దలు మనలను ఎంతగా నిందింతురో గదా అని ఆందోళన చెందుచు ఆ ముసలమును తీసుకుని తమ ఇండ్లకు చేరిరి. అనంతరము ఆ యదుకుమారులు దానిని రాజసభకు తీసుకుని వెళ్ళిరి. అప్పుడు వారి ముఖములు వాడిపోయి ఉండెను. వారు ఆ సభలోని సమస్త యాదవుల సమక్షమున తామొనర్చిన మహాపరాధమును, తత్ఫలితముగా లభించిన మునుల శాపమును ఉగ్రసేన మహారాజునకు సమగ్రముగా వివరించిరి. పరీక్షిని మహారాజా తిరుగులేని ఆ విప్రోత్తముల శాపమును విని ముసలమును గాంచి ఆ ద్వారకానగర వాసులందరూ ఎంతయో భయ సంభ్రమములకు లోనై గజగజ వణికిపోయిరి. అంతట యాదవరాజైన ఉగ్రసేనుడు ఆ ముసలమును పిండి పిండి గావించి ఆ చూర్ణమును మిగిలియున్న ఇనుప మొక్కను సముద్ర జలములలో పడవేయించెను. ఈ విషయమున ఆ మహారాజు శ్రీకృష్ణుని సలహాను తీసుకొనలేదు. ఈ పరిణామములన్నింటికీ భగవత్ ప్రేరణయే మూలము. పరీక్షిని మహారాజా, ఆ లోహపు ముక్కను ఒక చేప మృంగెను. ఆ చూర్ణపు రేణువులు అలలకు కొట్టుకొని వచ్చి తీరమునకు ఒడ్డునకు చేరెను. అవి తొంగగడ్డిగా మొలిచెను. జాలరులు వలవేసి సముద్రమునందలి ఇతర చేపలతో పాటు ఈ మత్స్యమును, ఇనుప మొక్కను మృంగిన మత్స్యమును కూడా పట్టుకొనిరి. దాని కడుపులోని లోహపు ముక్కను ఒక వేటగాడు తన బాణమునకు ములికిగా చేసెను. శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు. ఆ విప్రశాపమును అన్యతా చేయుటకును సమర్థుడు. కానీ కాలపురుషుడైన ఆ ప్రభువు అట్లనర్పక ఆ శాపమును ఆమోదించెను. ఆ శాప విషయమును పట్టించుకొనక నిర్లిప్తుడై ఉండెను. జై శ్రీహరి.